మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 31 రాత్రి 12 గంటల్లోపు మీ గుమ్మం ముందు రహస్యంగా ఇది చల్లితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే మీరు పడుతున్న కష్టాల నుండి బయటపడడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం డిసెంబర్ 31 రాత్రి 12 గంటలలోపు చేయటం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మరి ఈ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలలోపు ఏమి చల్లితే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలం గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయో చెప్పే సందర్భంలో ఇన్ని గుమ్మాలు కూడా ఉన్నాయి అని లెక్క పెట్టి చెప్పేవారు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకు బొట్టు పెట్టేసి వెళ్తూ ఉంటారు. దీనిని బట్టి గడపకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గడపను శుభ్రంగా ఉంచటం, పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉండటం ప్రాచీన కాలం నుంచి వస్తుంది. అలాంటి గడపపై కూర్చున్న, నుంచున్న, గడపపై తలపెట్టి పడుకున్న పెద్దలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మరోసారి అలా చేయకూడదని మందలిస్తూ ఉంటారు. గడపకు అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల కారణమేమిటో ఈ కాలం పిల్లల్లో చాలామందికి తెలియదు. అందువల్లనే కొంతమంది గడప మీద కూర్చొని ఇతరులతో కబుర్లు చెప్తూ ఉంటారు. కొంతమంది గడపను దాటకుండా దానిపై కాలు పెట్టి వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి దానిపై నుంచుంటూ ఉంటారు కూడా. ఇక మరి కొంతమంది గడపపై తలపెట్టుకొని ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవసరమైతే అలాగే పడుకుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని శాస్త్రం చెప్తోంది. గడప శ్రీమన్నారాయణుడి స్థానం. నరసింహస్వామిగా ఆయన అక్కడ కూర్చునే హిరణ్యకశిపుణ్ణి వధించటం జరిగింది. నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందువలన లక్ష్మీదేవి స్థానం కూడా గడప దగ్గరే అని చెప్పబడుతోంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉంటారు. అందువలనే గడపపై కూర్చోవటం, నుంచోవటం, తలపెట్టి పడుకోవటం వంటివి చేయకూడదు. అలాగే కొంతమంది గుమ్మం ఎదురుగా లేదా గుమ్మానికి ఆంచి చెప్పులు విప్పుతూ ఉంటారు. అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం కూడా చెప్తోంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం, రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాల కోసం దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి లోనికి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు గడప మీద కూర్చోవటం మంచిది కాదు అని అంటూ ఉంటారు. దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ప్రతి ఒక్క గదికి కూడా గడప ఉంటుంది. ఆ గడప మీద కూర్చోవటం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ప్రధాన ద్వారం మీద ఉండే గడప మీద అస్సలు కూర్చోకూడదు. అయితే ఇలా గడప మీద కూర్చోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా మనం అడ్డుకున్నట్లు అవుతుంది అని పండితులు అంటున్నారు. అలానే మనం గడపను పూజిస్తూ ఉంటాము. పసుపు కుంకుమ రాసి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాము. అలానే గృహప్రవేశం సమయంలో కూడా ధాన్యము, పసుపు, కుంకుమ వంటివి వేసి లోపలికి ప్రవేశిస్తాము. అంత భక్తిగా కొలిచే గడప మీద కూర్చోవటం వల్ల లక్ష్మీదేవిని రానివ్వకుండా అడ్డుకున్నట్లు అవుతుంది. ఇక దీని వెనుక సైంటిఫిక్ రీజన్ చూస్తే కిటికీల నుండి గాలి వస్తుంది, అలానే ద్వారాల నుంచి కూడా గాలి వస్తుంది. మనం కూర్చోవటం వల్ల ఏమవుతుంది అంటే గాలిలో బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఉండటం వల్ల అవి నేరుగా మనపై పడతాయి. అందుకే పెద్దవాళ్ళు గడపపై కూర్చోవటం అరిష్టం అని అంటారు.
ఇంతటి పవిత్రత ఉన్న గడప దగ్గర డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు ఈ నీళ్లను చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు. మనం గడప దగ్గర ఎటువంటి పరిహారం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికే చేస్తాం కాబట్టి ఈ పరిహారం చేసినప్పుడు పూర్తి విశ్వాసంతో చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఈ పరిహారంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులను వాడటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మరి ఈ పరిహారం చేయడానికి మనకు ముఖ్యంగా కావలసినవి ఏమిటంటే గులాబీ వాటర్ అంటే రోజ్ వాటర్ లేదా అత్తరు, గంగాజలం లేనివారు ఇంట్లో బోరు వాటర్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ బోరు వాటర్ కానీ గంగాజలం కానీ తీసుకొని దానిలో అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ 1 స్పూన్ వేయాలి. ఈ పరిహారంలో అత్తరును ఉపయోగించటం చాలా మంచిది. ఎందుకంటే అత్తరు మంచి సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అత్తరు లేని పక్షంలో రోజ్ వాటర్ను ఉపయోగించండి. ఇక ఈ అత్తర్ను గ్లాస్ వాటర్లో కలిపిన తర్వాత దానిని లక్ష్మీ అమ్మవారు ముందు ఉంచాలి. ఈ పనిని డిసెంబర్ 31 ప్రొద్దున చేయాలి. లక్ష్మీదేవి ముందు ఈ గ్లాస్ వాటర్ను ఉంచిన తర్వాత మీ సంకల్పం చెప్పుకొని ఆ గ్లాసును ఆ రాత్రి వరకు అక్కడే ఉంచాలి. ఇక డిసెంబర్ 31 రాత్రి మనం ఇంటి ముందు ముగ్గు వేసే సమయంలో ఇంటి గుమ్మం దగ్గర నుండి అంతా శుభ్రం చేస్తాం కాబట్టి అలా శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర పెట్టిన ఈ అత్తరు గ్లాసును తల్లికి నమస్కరించుకొని తీసుకొని ఆ నీళ్లకు గుమ్మానికి 2 వైపులా చల్లాలి. విధంగా నీటిని చల్లి మిగిలిన నీళ్లను మొక్కల మొదట్లో పోసేయండి. ఈ విధంగా డిసెంబర్ 31 రాత్రి 12 గంటలలోపు గడపకు దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఉంచిన నీళ్లను చల్లటం వల్ల రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంటి వస్తువులను తాకట్టు పెట్టుకుంటూ ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీదేవి దగ్గర పెట్టిన అత్తరు నీళ్లు గడప దగ్గర చల్లితే, అది కూడా డిసెంబర్ 31 అర్ధరాత్రిలో చల్లితే ఎంతటి కటిక దరిద్రమైనా సరే పారిపోయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డిసెంబర్ 31 రాత్రిన చేయటం వల్ల రాబోయే కొత్త సంవత్సరం మీ జీవితంలో అనేక రకములైన మార్పులను తీసుకుని వస్తుంది. ఆ మార్పులను చూస్తారు కూడా. ఈ విధంగా చేసిన తర్వాత జనవరి 1న లక్ష్మీదేవికి ఈ పరిహారం చేశారు. దానికి తగిన ఫలితం ఇవ్వమని ప్రార్థించి హారతిని ఇవ్వండి. తప్పకుండా మీ ఇంటిపై ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే గడప దగ్గర పాటించవలసిన నియమాలను పాటించండి. పెద్దలు ఏమి చెప్పినా మన మంచికే చెప్తూ ఉంటారు కాబట్టి గడపపై నించోవటం, కూర్చోవటం, తుమ్మటం లాంటివి చేయకండి. చెప్పులను గుమ్మానికి ఎదురుగా విప్పకండి. దరిద్ర దేవతను ఆహ్వానించిన వారవుతారు గనుక గడపను ఎంత పవిత్రంగా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంత బాగా కలుగుతుంది. గడపలో విష్ణుమూర్తి ఉంటాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి గడపకు రోజు పూజ చేయటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలలోపు తప్పనిసరిగా అత్తరు కలిపిన నీటిని గడప దగ్గర చల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీ ఇంటిని సిరి సంపదలతో, సుఖశాంతులతో వర్ధిల్లేలాగా ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.